బీఆర్ఎస్ బీసీ నినాదం ఎత్తుకోవడం వెనుక కారణం ఏంటి? అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల తీర్మానానికి మద్దతిచ్చి సైలెంట్ అయిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ బీసీ జపం ఎందుకు చేస్తోంది? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దూకుడే ఇందుకు కారణమా? బీసీ రిజర్వేషన్లపై రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవితకు మైలేజ్ రాకుండా చేసే ప్రయత్నం గులాబీ పార్టీ చేస్తోందా? ఇంతకు బీసీ రిజర్వేషన్ల పోరాటంలో సక్సెస్ అయ్యేదెవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు కామారెడ్డి డిక్లరేషన్ను ప్రకటించింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను రిలీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. విపక్ష రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు డిమాండ్ చేయడంతో అధికార కాంగ్రెస్ బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదించింది. ఇక బీసీ బిల్లును గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి బీసీ బిల్లును పంపించారు. పార్లమెంటు చట్టం ద్వారా బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలి. ఇక బీసీలకు 3 బిల్లులను అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టింది. అంతకుముందు రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం చేపట్టింది. బీసీల జనాభా 56% ఉన్నట్లు ప్రభుత్వం చెప్పింది. కానీ బీసీల జనాభా 56% కంటే ఎక్కువగానే ఉంటుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేశాయి. అసెంబ్లీలో పెట్టిన బీసీ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కేవలం అసెంబ్లీలో మద్దతిచ్చిన గులాబీ పార్టీ చేతులు దులుపుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో గులాబీ పార్టీ ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ బీసీ నేతలు ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమయ్యారని చర్చ జరుగుతోంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడుగా దూసుకు వెళుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి తరపున ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీల అంశాన్ని ఎత్తుకుని వరుస కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరుతో కమిటీ ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్సీ కవిత బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 17న రైల్ రోకోకు కవిత పిలుపునిచ్చారు. ఇప్పటికే రైల్ రోకోకు మద్దతివ్వాలని వివిధ రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీల అంశంపై జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ ద్వారా తన కమిట్మెంట్ను నిరూపించే ప్రయత్నం కవిత చేశారు. ఇదిలా ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లపై కవిత దూకుడుతో గులాబీ పార్టీ డైలమాలో పడింది. కేసీఆర్కు తాను రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఎమ్మెల్సీ కవితకు పార్టీ అధిష్టానానికి గ్యాప్ వచ్చింది. దీంతో కవిత చేసే కార్యక్రమాలకు గులాబీ క్యాడర్ హాజరు కావడం లేదు. దీంతో బీసీ రిజర్వేషన్లపై కవిత మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ బీసీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం కేబినెట్ సమావేశంలో జీవో ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తోందని ఆరోపణలు చేశారు. ఇక జూలై 17న జరిగే రైల్ రోకోకు మద్దతివ్వాలని బీఆర్ఎస్ పార్టీకి తాను లేఖ రాస్తానని కవిత క్లారిటీ ఇచ్చారు. కవిత ఆధ్వర్యంలో జరిగే రైల్ రోకోకు మద్దతు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ బీసీలకు 42% రిజర్వేషన్ల క్రెడిట్ కవితకు దక్కితే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనే దానిపైనే చర్చించిన తర్వాతనే బీసీ నినాదం ఎత్తుకున్నారని టాక్ నడుస్తోంది. బీసీ బిల్లు విషయంలో కవితను కట్టడి చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ గోల్ నెరవేరుతుందా? బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కవిత క్షేత్రస్థాయిలో చేస్తోన్న పోరాటానికి క్రెడిట్ దక్కుతుందా, లేక బీసీల గురించి మేమే మాట్లాడుతున్నామని అంటోన్న గులాబీ పార్టీకి క్రెడిట్ దక్కుతుందా అనేది చూడాలి.